అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుందని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం. అదేంటి అనుకున్నట్లయితే ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్ అనేది ఈరోజు రావడం అనేది జరిగింది. అయితే ఈ ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, అలాగే దీనికి ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, దీనికి అప్లై చేయాలంటే ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఫీజు ఎంత ఉంటుంది, అలాగే ఎప్పటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మొదలైంది, అలాగే లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉందనేటువంటి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇది ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ మీరు నోటిఫికేషన్ అనేది చూసుకోవచ్చు. ఇది అఫీషియల్ వెబ్సైట్. సో ఇందులో మీరు అయితే ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారో వారు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే చాలా బోర్డ్స్, ఎస్ఎస్సి బోర్డ్ అని, సిబిఎస్సి బోర్డ్ అని, ఐసిఎస్సి బోర్డ్ అని, ఇలా చాలా రకాలైన బోర్డులు వాళ్ళు ఈ పాలిసెట్ ఎగ్జామినేషన్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే అప్లై చేసుకోవడానికి మనకి 2 మెథడ్స్ ద్వారా అప్లై అనేది చేసుకోవచ్చు. ఒకటి వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే ఇంకొక రెండో మెథడ్ ఏంటి అంటే, అయితే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసి కిందని డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇక్కడ ఏ ఇయర్ పాస్ అయ్యారో ఇక్కడ ఇచ్చుకొని ఇక్కడ ఉన్న క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇది సెకండ్ మెథడ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ అనేది మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ అనేది మార్చి 3వ తేదీ నుంచి మొదలైంది. అయితే దీనికి లాస్ట్ డేట్, అప్లికేషన్ ఫిల్లింగ్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 4 వరకు ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ డేట్ అనేది ఉంది. అయితే దీనికి ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఏప్రిల్ 25న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు రిజల్ట్ వచ్చేసరికి మనకి మే 10th డేట్న రిజల్ట్ అనేది వాళ్ళు అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఆన్లైన్ అప్లై చేసుకోవడం కోసం ఫీజు అనేది ఉంటుంది. అది ఓసీ, బీసీ స్టూడెంట్స్కి అయినట్లయితే ఫీజు అనేది 400 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్ అయినట్లయితే వాళ్ళకి కేవలం ₹100 ఫీజు ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఫీజు వివరాలు. నెక్స్ట్ వచ్చేసరికి ఎలా దీనికి అప్లై చేయాలి, ఏ సైట్లోకి వెళ్ళాలి అనేది ఇప్పుడు చూద్దాం. అయితే దీనికి అప్లై చేసుకునేటప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా వెళ్ళిన తర్వాత అయితే ముందుగా ఆన్లైన్లో ఏదైతే అప్లికెంట్ తాలూకా డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫోటో అనేది అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫీజు పేమెంటు, నెక్స్ట్ ఎగ్జామ్ దగ్గరలో ఉందనగా 1 వీక్ ముందు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది అయితే ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా మీ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకుని ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ని ఇలా ఎంట్రీ చేసి ఓకే చేసి సెర్చ్ చేసినట్లయితే మనకి ఇలా మెయిన్ పేజ్ అనేది, పాలిసెట్ తాలూకు మెయిన్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అయితే ఇక్కడ హోము, ఆన్లైన్ అప్లికేషన్, పేమెంట్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. ఇలా ఆన్లైన్ అప్లికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే 2 రకాల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేవి కనిపిస్తాయి. ఒకటి రిజిస్టర్ విత్ మొబైల్ నెంబర్ అన్నాడు, ఇంకోటి ఏంటంటే రిజిస్టర్ విత్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అన్నాడు. సో ఈ రెండిట్లో ఏదో ఒక దాంతో మనం రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు. అయితే మీకు తెలియడం కోసం ముందుగా మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలో ఇక్కడ ఎలా ఆప్షన్ వస్తుందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు బోర్డుని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కిందని గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకుని స్టార్ట్ అప్లికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ తాలూకు డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి హాల్ టికెట్తో రిజిస్ట్రేషన్ చేసుకోవడం. ఇక్కడ మనకి రెండో ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ బోర్డుని సెలెక్ట్ చేసుకుని
10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఈ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే పాస్ ఆఫ్ ఇయరింగ్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కనబడుతున్న క్యాప్చాని ఎంటర్ చేసి షో అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. ఇలా అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మీకు కొన్ని డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఆ డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏంటి ఆ డీటెయిల్స్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత స్కూల్ రికార్డ్స్ ఇవన్నీ కనిపిస్తాయి. మీ స్కూల్ నేమ్ని ఇవన్నీ ఎంటర్ చేసి ఫాదర్ నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా ఇవ్వండి. అలాగే అడ్రస్సు మొబైల్ నెంబర్సు ఇవి ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో వీటన్నిటిని కూడా ఫిల్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ అయిపోయిన తర్వాత పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా పేమెంట్ అనేది చేసి మీరు మీ అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఒక రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ని యూజ్ చేసుకుని హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.